గురు శని శుక్రుల శుభ సంచారం వల్ల ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశముంది. కుటుంబ పరిస్థితులు సంతోషంగా సాగిపోతాయి. గృహ వాహన యోగాలు పట్టే అవకాశముంది. గృహ రుణం తేలికగా మంజూరవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ నెలలో తాము చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. మీ పనిలో ప్రత్యర్థుల జోక్యం కారణంగా అడ్డంకులు ఉండవచ్చు. మీరు కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేస్తే మంచి విజయం సాధిస్తారు. మీ ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వబడుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ప్రియమైన భాగస్వామితో మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులను సంప్రదించాలి. మేలో గణనీయమైన లాభాలను ఆర్జించే అద్భుతమైన అవకాశం ఉంటుంది. మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందడం ప్రారంభిస్తారు. ఆస్తులను కొనడానికి లేదా విక్రయించడానికి ఇది మంచి సమయం. అదనంగా మీరు కొత్త ఆదాయాన్ని పొందేందుకు వివిధ మార్గాల గురించి ఆలోచిస్తారు. శుభగ్రహాలన్నీ దాదాపు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల నెలంతా బాగా అనుకూలంగా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి మే నెలలో గ్రహాల అనుగ్రహం బావుంది. ఏ పని తలపెట్టినా పూర్తి చేసేస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. శత్రువులపై మీదే పైచెయ్యి. ధైర్యంగా ముందడుగు వేయండి. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. విమర్శించిన వారే మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం. పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వాగ్వివాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మకర రాశిలో జన్మించిన వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ తగాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. లేకుంటే అది నష్టానికి దారితీస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి సంతోషాలు ఉంటాయి. ఇంట్లో ఆస్తి కొనుగోలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కెరీర్ కోణం నుండి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో కూర్చున్నాడు. 10వ ఇంటిపై పూర్తి దృష్టితో ఉంటాడు. ఈ కారణంగా కార్యాలయంలో మీ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉంటాయి. సూర్యుని ప్రభావాలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. అహంతో ఏదైనా మాట్లాడడం మానుకోండి. లేకుంటే ఇతర వ్యక్తులు మీ పదాలను ప్రతికూలంగా తీసుకుంటారు. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి మొత్తం నెలలో 5వ ఇంట్లో కూర్చున్నారు. దాని ఫలితంగా సహజమైన జ్ఞానం పెరుగుతుంది. వ్యక్తుల్లో జ్ఞానభావన ఎప్పుడూ ఉంటుంది. మీరు స్వయంగా నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా బోధించేందుకు ప్రయత్నిస్తారు. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే, ఒక మంచి విద్యార్థి తాను చదువుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఇతరులకు చదువుకోవడానికి సాయం చేస్తాడు. మీ పాఠశాల లేదా కళాశాలలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా మద్దతు ఉంటుంది. ఇది స్థానిక వ్యక్తి యొక్క మొత్తం చిత్రాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబ జీవితానికి నెల అనుకూలంగా ఉంటుంది. రాశి అధిపతి శని 2వ ఇంట్లో ఉంటాడు. దాని ఫలితంగా కుటుంబంలో గృహ ఆదాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు వృద్ధుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. రాశిచక్ర ప్రభువు మార్గదర్శకత్వంలో కుటుంబం చాలా పురోగతిని అనుభవిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చర్చించుకున్నట్లయితే నెల ఉపశమనానికి సంకేతంగా నిరూపిస్తుంది.
10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 2వ ఇంట్లో కూర్చున్నాడు. దీని కారణంగా మొత్తం ఆర్థిక స్థితి బలపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది. చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీ అన్ని ప్రయత్నాలకు సరైన ఫలితాలను పొందుతారు. దీంతో ఈ నెల తగిన లాభాలను ఆర్జిస్తారు. దేవగురువు బృహస్పతి 5వ ఇంట్లో కూర్చుని మొదటి ఇల్లు, 9వ ఇల్లు అలాగే 11వ ఇంటిపై పూర్తి దృష్టిని సారిస్తారు. ఆరోగ్య దృక్కోణంలో ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది పెద్దగా అనిపించదు. 3వ ఇంట్లో రాహువు, కుజుడు అలాగే బుధుని స్థానం కారణంగా మీరు గొంతు లేదా వెన్ను సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. వ్యాపారంలో అనవసరమైన ఆటంకాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. రేపు మీకు పోరాట దినమవుతుంది. ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది. మీ సమస్యను ఎక్కువ కాలం పెంచుకోవద్దు. వాటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి. పని పూర్తయ్యే వరకు ప్రచురించవద్దు. పరిస్థితులు మీకు అనుకూలించడం ప్రారంభిస్తాయి. ఏవైనా వాదనలు మానుకోండి. మీ సమస్యలపై మరింత అవగాహన పెంచుకోండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. శుభ సమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వస్త్రలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసికంగా స్థిమితపడతారు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా లేనందున అంతగా కలిసిరాదు. ఏ పని చేపట్టినా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సరైన అవగాహన లేక వివాదాలు అధికమవుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. మాసం చివర్న నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్ష్యాదులకు త్రాగేందుకు నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ శని చాలీసాను క్రమం తప్పకుండా చదవండి.